సో 'ఠాగూర్' సినిమా అప్పుడు డైరెక్టర్ గారు ఆ స్టోరీని ఎలా నరేట్ చేసి ఎలా క్రియేట్ చేశారో తెలియదు కానీ ఇప్పుడు రియల్గా కొన్ని ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. 'ఠాగూర్' సినిమానే వీళ్ళు చూపించేశారు కదా, ఇలాంటివి అరాచకాలు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి కదా అనిపిస్తోంది. అవును, బయట చాలా జరుగుతున్నాయి అలాంటివి. అవును. హాస్పిటల్ ఇన్సిడెంట్స్ హాస్పిటల్ ఎన్ని వస్తున్నాయో అసలు. అంటే సినిమాల్లో కూడా అంతే కదండి. జనరల్ గా ఎక్కడైనా జరిగిన ఇన్సిడెంట్స్ నే పెడతారు. అదే మనకి కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం అందరికి అన్ని తెలుస్తున్నాయి. ఒకప్పుడు తెలిసేది కాదు. తెలిసేది కాదు. సినిమాలో చూస్తే ఇలా సినిమాలో చూపించి ఎలా అనేవారు అంటే సినిమాలో చూపించినందుకు బయటకు వచ్చింది అనేవారు. అంటే బయట జరుగుతుంది యాక్చువల్గా బయట జరిగిన స్టోరీనే సినిమాలో చూపిస్తారు. సో అదే లీడ్. సో అక్కడి నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఎక్కువైపోయింది ఒకప్పుడు కంటే. అంటే మరి మనకి తెలియడం ఎక్కువైందా లేకపోతే నిజంగా ఎక్కువైందో, బట్ సేమ్ అలాగే ఉంటుంది. అదే అంటున్నా, ఇప్పుడు కూడా 'ఠాగూర్' లాంటి ఒక క్యారెక్టర్ రియల్ లైఫ్లో వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అవును, నిజంగా అలాంటి సొసైటీకి కాపాడే వాళ్ళు ఉంటారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాత్రను చూస్తే ఇప్పటికీ కూడా ఇన్స్పైర్ చేసేలా ఉంటుంది. అవును, అది కదా ఒక మనిషికి ఉండాల్సిన క్వాలిటీ అన్నట్టు మనల్ని కూడా ఎందుకు కదిలిస్తుంది. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. సొసైటీ మీద ఒక రెస్పాన్సిబుల్గా ఉండడం ఎంత అవసరం అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది ఆ పాత్ర. మీరు ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ ఉంటుంది చూడండి. ఇద్దరు చనిపోతారు, వైఫ్ అండ్ పాపని. అది అయిపోయిన తర్వాత కాలిపోయి ఉంటారు కదా ఇద్దరు. ఆమె పట్టుకొని ఇట్లా బేబీని పట్టుకొని ఉంటుంది కదా. అది యాక్చువల్గా చాలా మనకే చాలా బాధ కలిగించే సీన్ అది. సో అందులో ఆయన్ని చూడాలండి. అందులో అమ్మో ట్రాజడీ చేశారంటే ఆయన లిటరలీ నేనైతే ఏడుస్తాను ఎప్పుడు. ఆయన అది పెట్టంగా నా పెయిన్ తీసుకొస్తారు చూడండి. కళ్ళల్లో పెయిన్ కనిపిస్తుందండి. మనిషి ఏడవకుండా 'ఠాగూర్'లోనే అనుకుంటాను, ఇదే అనుకుంటాను. ఇలాగే ఒక చైర్లో కూర్చొని ఇలా 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 బాధపడతా ఉంటారనమాట. సో ఆ సీన్లో మీకు కళ్ళల్లో చూస్తే రియల్గా ఈయన హృదయంలో అంటే ఎంత పెయిన్ మనకి చూడండి. ఎప్పుడైనా ఏడిస్తే మీకు లోపల గుండె పిండేస్తున్నట్టు ఉంటుంది ఎవరికైనా. అది వస్తేనే కళ్ళలో ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో నిజంగా ఆయన ఏడు చేస్తారా లోపల నుంచి, అది మరి ఎంత తట్టుకోగలుగుతారా ఎమోషన్స్. జనరల్గా ఆర్టిస్టులకి అది ఉంటుందండి. ఒకరోజు ఏడిచే సీన్ చేశారంటే అది 1 day క్యారీ అవుతూ ఉంటుంది అనమాట బ్రెయిన్లో. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ఎంత ఉండాలి అది. అమ్మో అసలు ఏమైపోతారా అనిపిస్తుంటుంది అనమాట కదా ఎక్స్ప్రెషన్. మీరు ఈ మాట అంటే గుర్తొచ్చింది, ఇందిరాలో ఆయన మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా డైలాగ్ ఎంత సెన్సేషన్ అవుతుందో అక్కడ ఆ సీన్ని ఆడియన్స్ని కంటతడి పెట్టింది. ఆ డైలాగ్ బాబోయ్, ఆ సిచ్యువేషన్ ఎంత ఇదిగా ఉంటుందో. అవును, ఈ రోజుకి కూడా మళ్ళీ ఆ డైలాగ్ అలానే ఉంది. ఆయన డైలాగ్స్ అన్నీనండి, ఒకటి లేదు, ప్రతి సినిమాలోంచి ఒక 2 డైలాగ్స్ అయినా ఇలాంటివి వస్తాయి. ఇప్పటికీ అవి ట్రెండింగే, ఎనీ టైం ట్రెండింగ్. మనకి వచ్చేది కదా, మనకి తెలియకుండా వాడుతూ ఉంటాం. తెలియకుండా అవి అంతలా చొచ్చుకుపోయాయి మనసుల్లోకి. అక్కడ ఆ ఆర్టిస్ట్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ అలా ముద్రపడింది అంటేనే నటుడిగా ఆయన ఎంతగా జీవించి ఉంటే ఈ రోజున మనం ఇంత మాట్లాడుకోవడానికి కారణమైందని. అసలు అండి మెగాస్టార్ గురించి మాట్లాడాలంటే మనకి సంవత్సరాలు సరిపో. మహాసముద్రం ఆయన. సముద్రం. ఎవరిని కదపండి, ఎవరిని మనం తీసుకున్నా, ఎవరితో మాట్లాడినా కూడా కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు మనం. ఏమైనా అలా ఇదే టాపిక్ ఉంటుంది మనకి. అంటే ఏంటి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఐకాన్. ఒక సినిమా గురించి ఒక రోజు మాట్లాడవచ్చు కూర్చొని. ఆయన ప్రతి సీన్ అంటే ప్రతి మినిట్ని అలాగా ప్రతి సెకండ్ అలా పండిస్తారండి. ఆయన అందులోకి వెళ్ళిపోతారు, అంటూనే ఉన్నారు. ఇన్వాల్వ్ అయిపోతారు, అంటే ఆ పాత్రలోకి వెళ్ళిపోతారు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆయన. ఆ ఘరానా మొగుడు, రిక్షావాడు తీసుకోండి, మాస్, ఎంత మాస్ అసలు. అది ఏ క్యారెక్టర్ నేను అలానే పండించగలను. మన 'ఠాగూర్' సినిమాకి ఆ రిక్షావాడు సినిమాకి ఎక్కడైనా పోలికుంది సంబంధం. ఇదే మనిషి, ఇదే. అందరు ఆర్టిస్టులు కదా ఉండదండి, అందరు యాక్టర్స్ అలాగా ప్రతి క్యారెక్టర్ చేయలేరు. చేసి ప్రయోగాల కింద మిగిలిపోయి ఫెయిల్యూర్స్ అయిపోతారు. యాక్సెప్టెన్స్ ఉండదు, యాక్సెప్ట్ చేయలేరు. సో వీళ్ళు మాస్ హీరో అంటే మాసే, వాళ్ళు ఇంకొక రకంగా మీరు చూడలేరు వాళ్ళని. చిరంజీవి గారు ఒక్కరికే అది కామెడీ చేసినా కూడా అదే స్టార్ కనిపిస్తారు మీకు అందులో. మళ్ళీ మెగాస్టారే, అది ట్రాజడీ చేసినా మెగాస్టారే. చాలా లో ప్రొఫైల్ సినిమాలు చేయనియండి. రుద్రవీణ తీసుకోండి, ఎంత మంచి సినిమానో అది. రుద్రవీణ తీసుకోండి, రుద్రనేత్ర తీసుకోండి. అసలు రుద్రనేత్రకి మళ్ళీ రుద్రవీణకి పోలిక లేదు, పోలిక ఉండదు, రెండు పోలిక లేదు. అది ఏదే తీసుకొని అంతెందుకండి, శ్రీదేవి గారు లాంటి యాక్టర్ కూడా చిరంజీవి గారు పక్కకు వచ్చేటప్పటికి ఆయలిద్దరు డాన్స్ చేసినా నాకు చిరంజీవి గారు కనిపిస్తుంటారు. సో అంటే ఫ్యూచర్ లో జాహ్నవి కపూర్ తో చేసినా మనం ఆశ్చర్యపోలేదు. సో అంటే చిరంజీవి గారు అది అంతేనండి, హీస్ అంటే ఆయనే ఉంటారు అంతే. హీస్ మెగాస్టార్, ఊరికే అవ్వలేదండి. హీరోయిన్స్ మారుతారు కానీ
హీరో Star మాత్రం ఒకటే, star, మెగాస్టార్. మెగాస్టార్. Yes. ఇక చివరిగా మన ఆడియన్స్ కి ఏం చెప్తారు ఈ మెగా ఎట్ 70 సందర్భంగా మా 99 టీవీ ప్రేక్షకులకి మీ తరఫు నుంచి ఏం చెప్పబోతున్నారు? మెగాస్టార్ మనందరి లైఫ్లో కూడా స్టార్. అది మీకు నాకు అందరికీ కూడా ఆయన స్టార్. అది అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో అందరూ ఈ బర్త్డే రోజు మెగాస్టార్ గారి హెల్త్ కోసం, ఆయన హ్యాపీనెస్ కోసం ఎప్పటికీ ఇలానే ఉంటూ, ఆయన సర్వీసెస్ వల్ల ఎంతోమంది హెల్ప్ అవుతున్నారు, హెల్ప్ తీసుకుంటున్నారు. సో ఇలాగే ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ ఇలానే ఉండాలి, ఆయన ఎప్పటికీ ఇలానే ఉండాలని మీరందరూ కూడా భగవంతుడిని ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, మీకు వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే. సూపర్ క్రాంతి గారు, చాలా చాలా చక్కగా చెప్పారు. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇక్కడి వరకు వచ్చారు. ఈ మా మెగా ఎట్ 70లో మీరు ఒక పార్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. అసలు మీరు ఇన్వాల్వ్ అయిపోయి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మన ఇంటి పండుగలానే ఉంది. పండుగ తెచ్చేసారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్. సో ఎనీవేస్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్. నేను చాలా పెద్ద ఫ్యాన్. అది నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఐఎమ్ ఏ ఫ్యాన్. నేను ఫ్యాన్ అని చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. నేను మెగాస్టార్ ఫ్యాన్. సూపర్ అండి. అలాగే మీ విష్ కూడా నెరవేరాలి. మెగాస్టార్ మూవీలో మీరు యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా పార్టీ వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మన మెగా ఎట్ 70లో క్రాంతి గారు ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడారు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.